నేను జిల్లా రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వీళ్ళకు దున్నపోతు మీద వర్షం పడ్డట్టు కనిపిస్తా ఉంది. మనం మాట్లాడే మాటలు ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి సిద్ధం కావాలి. జిల్లా రైతాంగం అంతా ఇంకా ఎక్కువ యూరియా అవసరం పడే పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే వర్షాలు ఆలస్యంగా రావడం వల్ల ఆలస్యంగా పంటలు వేసుకున్నారు రైతాంగం. ఇప్పుడున్న దాంతో ఇంకా 2-3 అవసరాలు పెరుగుతున్నాయి. ప్రతి ఎకరానికి కావాల్సిన యూరియా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. వెంటనే ప్రభుత్వం వేతనాలు అయిన దానికి కాని దానికి ఎగిరెగిరిపడి మాట్లాడే వెంకటరెడ్డి ఎందుకు అధికారులతో మాట్లాడిస్తున్నాడు? యూరియా విషయంలో అధికారులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. జిల్లా అధికారులు కూడా చెప్తున్నా, నేను అబద్ధం స్టేట్మెంట్లు ఇస్తే మాత్రం మీరు కూడా ఇరుక్కుంటారు. జిల్లా ఉన్నతాధికారులు కూడా తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మీడియా కొరత లేదని మాట్లాడుతున్నారు. మీది కాదు బాధ్యత, వాళ్ళని ఇవ్వమనండి, మీ మంత్రులు ఇవ్వమనండి. కాంతి భుజాన్ని వేసుకొని ఇరుకునవడంతో నేను చెప్తున్నా. నేను జిల్లా ఉన్నత అధికారులు ఎవరైనా సరే అధికారులు కొరత లేదని మాట్లాడండి. ఎవడు ఇవ్వమన్నాడు వాళ్ళని? కొరత ఉందా లేదా వాళ్ళకి చూస్తే తెలుస్తుంది కదా. కట్టంగూరు పోతే తెలుస్తుంది, తిప్పటి పోతే తెలుస్తుంది, ఇంకా చాలా చోట్ల తెలుస్తుంది కదా. మీది కాదు, మీరు ఎందుకు వేసుకుంటున్నారు భుజాన? మాట్లాడమనండి. వచ్చి మీడియా వినోదం కలిగించడానికి మాట్లాడుతుంటాడు కదా, ఆయన అడగమని చెప్పండి. చిల్లర మాటలు చిల్లర చేష్టలు కాకుండా ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాలి. ఈ జిల్లా మంత్రులు బాధ్యత తీసుకోవాలి. ఎక్కడ కూడా రైతాంగానికి ఎరువులో కొరత రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇది ఇట్లే కొనసాగితే మేము రైతాంగం తరఫున పెద్ద ఎత్తున మేము కూడా కోటాలకు సిద్ధమవుతాం. అధికారులు ప్రజలు తప్పుదో పట్టించే పద్ధతిలో మాట్లాడడం సరికాదు. లేని మీదేసుకోవాల్సిన అవసరం మీకు లేదు. కావాలని చెప్పి ఇప్పుడు వచ్చినాయండి. ఎందుకంటే ఏమైందంటే మరి బ్లాక్ మార్కెట్ ఏమైంది? ఎందుకు రైతులకు ధర చేసుకోవాల్సి వచ్చింది? మంత్రి చెప్పినట్టు మంత్రి కమిషన్ తీసుకున్నాడు ఒకరికి వేస్తున్నారట. మంత్రి కమిషన్ తీసుకున్నోడికి ఎవరికైతే ఫోన్ చేసి చెప్తున్నాడో వాళ్ళకి వేస్తున్నట్ట. అధికారులు తెల్లదాకా పల్లెకి పట్టుకుంటారా? రైతులు ఇక్కడ నిద్రపడ్డ కాటుకొచ్చి పట్టుకుంటారా? ఓ దిక్కు వర్షం చలి వస్తుంటే ఉసురు వస్తుంటే పిఎస్సీ సెంటర్లకు ఒక తీరు ఇవ్వాలి. అక్కడ ఏం డిమాండ్ ఉందో దాన్ని బట్టి ఇవ్వాలి, వాళ్ళ డిమాండ్ బట్టి. ఏమైనా కమిషన్ వచ్చే పని చేయడం తప్ప ఇంకోటి అలవాటు లేదు జిల్లా మంత్రికి.